నమస్తే అండి. వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నాము. వరి పండిస్తున్నాం కదా! వరి పండించిన పంటని మన ప్రొడక్ట్స్‌తో వైకే లాబొరేటరీస్ ప్రొడక్ట్స్‌తో ట్రీట్మెంట్ చేసి దాన్ని మనం ల్యాబ్‌లో టెస్ట్ చేయించాం. ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే మనకేందంటే జీరో రెసిడ్యూవల్స్ వచ్చింది. అంటే ఒక్క పెస్టిసైడ్స్ గానీ, ఒక్క కెమికల్ గానీ ట్రేస్ కాలేదు. వరిలో వైకే లాబొరేటరీస్ ప్రొడక్ట్స్ ఏం వాడాలి? ఎలా వాడాలి? ఏ టైంలో వాడాలి? వాటి గురించి చెప్పండి అని చెప్పి మనకు చాలామంది అడిగారు మన ఫార్మర్స్. సో, మోర్ దాన్ 300 పారామీటర్స్ మనం చెక్ చేసాం. దీంట్లో ఎటువంటి ట్రేస్ కాలేదు. సో, మనం ఏందంటే ఈ ప్రొడక్ట్స్‌ని మేము పండించిన రైస్‌ని ఐ మీన్ ప్యాడీని, వరిని మనము జీరో పెస్టిసైడ్స్ అనొచ్చు, కెమికల్ ఫ్రీ అనొచ్చు. దీన్ని మేము ఎలాగో పండించామో అలాగే ఫార్మర్స్‌కి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈరోజు వీడియో తీస్తున్నాము. సో, ఇది NIPHM లాబొరేటరీ. ఇది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ మన రాజేంద్ర నగర్లో ఉంది, హైదరాబాద్. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి కొంచెం మోతాదు కన్నా మించి ఉంటే వాళ్ళు రికమెండ్ చేయరు. మన ప్రొడక్ట్స్ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కాబట్టి సో మన ప్రొడక్ట్స్కి పెస్టిసైడ్స్కి డిఫరెన్స్ ఏంటంటే పెస్టిసైడ్స్ ఒకసారి చల్లామంటే అది కనీసం అంటే ఒక 120-130 డేస్ ఉంటుంది భూమిలోనే. మన ప్రొడక్ట్స్ ఏంటంటే మన ప్రొడక్ట్స్ స్ప్రే చేసినా కానీ తర్వాత చల్లినా కానీ గ్రాన్యువల్స్ భూమిలో వేసినా కానీ అవి తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి. సో అవి దాని ఎవాపరేషన్ పీరియడ్ అంటాం. అంటే పని చేసి తొందరగా ఎవాపరేట్ అయిపోవాలి. సో ఇలా కొన్ని మాలిక్యూల్స్ ఏంటంటే చాలా టఫ్ మాలిక్యూల్స్. అంటే ఒక మోతాదు కన్నా మించితే ఒక మోతాదు కన్నా మించి మనం వాడడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ డయాబెటిక్ కానీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. జీరో పెస్టిసైడ్స్ ఫ్రీ అంటే ఫర్టిలైజర్ వాడుకోవచ్చు, పెస్టిసైడ్స్ వాడకుండా మనం పండించుకోవచ్చు. నారు స్టేజ్లోనే వాయు యంత్ర గుళికలు 1 kg మనము దానికి రూటెక్స్ కొంత ఒక 500 ml కొంచెం తక్కువ మోతాదులో వేసుకొని దానికి చల్లుకుంటే మనకేమవుతుందంటే రెక్కల పురుగు కంట్రోల్ అవుతుంది, ఆ గొట్టాలు అనేవి కూడా కంట్రోల్ అవుతాయి. సో ఈ విధంగా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ముందు నుంచి మనం ఇది వాడుకుంటే నారు దశ నుంచే చాలా బెనిఫిట్. తర్వాత ఏం చేయాలంటే దుక్కి మనము ఇంకా నాటు వేసే ముందు దమ్ము చేసేటప్పుడు 1 లీటర్ రూటెక్స్ మనం ఫర్టిలైజర్లో మిక్స్ చేసుకొని చల్లుకోవచ్చు. 7 to 15 days అంటే ఒక వారం అటు ఇటుగా 7 to 20 days కానీ 7 to 15 days కానీ మనము వాయు యంత్ర గ్రాన్యువల్స్ ప్లస్ ఫాస్ట్ రూటెక్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ రెండు మనము ఏం చేయాలంటే దీన్ని యూరియాలో కూడా కలుపుకోవచ్చు. ఆ రూటెక్స్ మనకు 1 లీటర్ ప్లస్ ఇది 3 kg రెండు తీసుకొని మనము చల్లేసుకోవాలి. చల్లుకుంటే ఏమవుతుందంటే మనకు స్టెమ్ బోరర్ మొయ్యి పురుగు పోతుంది, ఆకు చుట్టూ పురుగు పోతుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కింద అవి బాగా రూట్స్ బాగా వచ్చేసి బాగా టిల్లర్స్ వస్తాయి, బాగా చిగురు వస్తుంది. మీరు చూస్తున్నారు ఇది జస్ట్ 2 వారాలు అయింది అంతే. మీకు లాస్ట్ టైం మనం ఇక్కడ నర్సరీలో ఒక వీడియో తీసాం. అదే ఇది నాటేసాము. ఇది కరెక్ట్గా 14 days 7 రోజుల క్రితం దీనికి ఆల్రెడీ వాయు యంత్ర గ్రాన్యువల్స్ మనం చల్లాం.